శిరీష అండి. శిరీష గారు మీరు ఎన్ని ఇక్కడ సంవత్సరాలు ఉంటున్నారు? మేము 2012లో కొనుక్కున్నామండి. 12 ఇప్పుడు మా పరిస్థితి ఎలా అయిందంటే అండి, అరణ్య రోదన లాగా తయారైంది. అరణ్య రోదన. ఈ అరణ్య రోదన అంటే మీకు కూడా ఐడియా ఉంది కదా అండి. ఒకప్పుడు అడవిలో కొనుక్కున్నాం. ఒకప్పుడు ఇది అడవి. 2012లో ఇది ఒక అడవి. అడవిలో ఏదో ఎంపీఆర్ స్టార్ట్ చేశారు. మేము అందరం మధ్య తరగతి వాళ్ళం. దాదాపు ఇక్కడ ఉండే వాళ్ళు 90% మంది మధ్య తరగతి వాళ్ళండి. అప్పుడు వాళ్ళు కొనుక్కున్నారు అంటే ఏదో అవుట్కట్స్ లో మనకు అందుబాటులో అమ్ముతున్నారు, మనం కొనుక్కుందాం, కొంచెం పీస్ఫుల్ లైఫ్ గడుపుదాం అనుకున్నారు. అప్పుడు ఏదో లోన్లు తీసుకొని అప్పుడు మాకు ఈవెన్ వాటర్ గురించి కూడా చాలా సమస్య అయింది. మంజీరా వాటర్ రావడానికి. ఇంకోటి మూసి అన్నారు కదండి, కంపారిటివ్లీ ఇప్పుడుతో పోల్చుకుంటే అప్పుడే వాసన ఎక్కువ ఉంది. ఒకప్పుడు ఎందుకంటే ఇది అరణ్యం కదండి, ఇప్పటికన్నా అప్పుడే ఎక్కువ వాసన ఉంది. ఆ టైంలోనే మేము కొనుక్కున్నాము. ఈఎంఐ అందరం మధ్య తరగతి వాళ్ళము, ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఈఎంఐలు కట్టుకుంటూ ఇప్పుడు కొంత సెటిల్ అవుతున్నాము, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, నెక్స్ట్ స్టెప్ ఏందని ఆలోచించే టైంలో ఇంకోటి అండి ఎలా ఇస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఏమో మనకి ఏంది 1.5 year బ్యాక్ హైడ్రా అన్నారు. ఇది అసలు మూసి అంటారా అంటే నాకు తెలిసి ఇది మూసి కాదు, ఒక వాగు. పల్లెటూరులో అయితే దీన్ని వాగు అంటారు. ఎందుకంటే వరదలు మేము ఇప్పటికి కూడా వాగే, ఇది వాగే అండి, ఒక కాలువ అంతే. ఏంటంటే వరదలు వచ్చినప్పుడు పైనుంచి మనకి ఏమైనా గేట్లు ఎత్తివేచ్చినప్పుడు మాత్రమే వాటర్ ఫ్లో చూస్తాం. ఇప్పుడు కూడా చూడండి మీరు, వాటర్ ఫ్లో ఎంత ఉంది, చాలా తక్కువ ఉంది. కింద ఉండే రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. ఏదో పర్యావరణం చెట్లు ఏవో చాలా. ఇంకోటి ఇక్కడ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంత వాతావరణము అన్నట్టు తీసుకున్నారు. ఇంకొకటి అప్పట్లో తీసుకున్నప్పుడు ఎవడు రాలేదు కదండి. ఇప్పుడు ఏమవుతోంది, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే హైడ్రా అన్నారు, 1.5 year బ్యాక్ హైడ్రా అన్నారు, FTL అన్నారు, బఫర్ జోన్ అన్నారు. అంత ముందు ఈ పదాలే తెలియవండి జనాలకి. ఇంకోటి అప్పుడు అప్రూవల్ ఇచ్చారు, మాకు లోన్స్ ఇచ్చారు, అప్రూవల్ ఇచ్చారు, లోన్స్ ఇచ్చారు, అన్ని మీ పేపర్లు పక్కాగా ఉన్నాయన్నారు. ఇది పట్టా ల్యాండ్ అన్నారు. కొనుక్కున్న మధ్యతరగతి వాడు అన్ని చూసుకుంటాడు కదండి. వాడి జీవితంలో ఒకే ఒక ఇల్లు కొనుక్కుంటాడండి మధ్యతరగతి వాడు. బాగా డబ్బులున్న వాళ్ళ సంగతి మాకు తెలియదు కానీ మధ్యతరగతి వాడి జీవితం కళ ఒక ఇల్లు. అది కూడా ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్కి వెళ్ళలేదు వాడు, అపార్ట్మెంట్, వాడి కింద ల్యాండ్ లేదు. ఏదో ఉండడానికి జీవితంలో ఏదైనా ఆపద వచ్చినా ఏదైనా నాకంటూ ఒక ఇల్లు ఉంది అన్న భావంతోనే కొనుక్కుంటాడు ఎవరైనా. ఇప్పుడు ఏమైంది, ఓకే అందరం సెటిల్ అవుతున్నాం, ఏదో నాకంటూ ఒక ఇల్లు ఉంది. ఇప్పుడు ఏమవుతుందండి, అప్పుడు బఫర్ జోన్ అన్నారు, మీది బఫర్ జోన్లోకి వస్తుంది అన్నారు. అప్పుడు టెన్షన్ పడ్డాం. ఫైనల్ ఏమైంది, మీది బఫర్ జోన్లో లేదు అన్నారు. రిలాక్స్ అయ్యాం అందరం. అమ్మ అంటే బఫర్ జోన్ అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేయాలండి. ఎందుకంటే జన నష్టం ఉంటుంది, ప్రాణ నష్టం ఉంటుంది. కాబట్టి ఓకే మీది బఫర్ జోన్లో ఉందని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నప్పుడు మన మంచి కోసమే చెప్తున్నారు కదా అని మేము డిసైడ్ అయ్యాం. ఇంతవరకు వస్తుంది అన్నారు, ఓకే అప్పుడు డిసైడ్ అయిపోయాం, ఇచ్చేద్దాము. ఎందుకంటే కిందకి వరద వెళ్తుందంటే మన సేఫ్ అని కదా, మిగతా వాళ్ళని కూడా చూడాలి కదండి. మన దేశంలో ఉన్నప్పుడు అది ఇంకోటి మిగతా వాళ్ళు కూడా బాగుండాలి అనేది మన కోరిక. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళని ఎప్పుడు అదే ఆలోచిస్తాం, ఒకరిని తన్ని మన పైకి రావాలని ఎప్పుడు కోరుకోం. అప్పుడు మేము యాక్సెప్ట్ చేస్తాం, మీది లేదు క్లియర్ అని చెప్పారు. ఓకే ఇప్పుడు ఏమవుతుంది, టోటల్ గా ఆ ప్రాజెక్టే మార్చేశారు. మాది అంటే టోటల్ గా ఈ ఏరియా మీద దృష్టి పడింది, దృష్టి పడింది. బాపు ఘాట్ ఉందండి. నేను చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను, బాపు ఘాట్కి ఎంతమంది ప్రజాప్రతినిధులు నెలకొకసారి వచ్చి దాన్ని చూస్తున్నారు? ఒక అక్టోబర్ 2 మేము హడావుడి చూస్తాం. అక్టోబర్ 2 రోజు మాత్రమే మేము చూస్తున్నాం. ఆ గాంధీ గారి మీద దుమ్ము పడని, డస్ట్ పడని, చెత్త పేపర్లు ఉండని చుట్టూరు రోజు ఎవరు క్లీన్ చేస్తున్నారండి? అక్కడ ఎవరు తిరుగుతున్నారు? ఈవెన్ ఒక అబ్జర్వర్ కూడా లేరండి. అక్టోబర్ 2 మాత్రమే మేము చూస్తున్నాం. ఇప్పుడు మీరు కట్టండి, పెద్ద విగ్రహం కట్టండి, తీసుకోండి, లిమిటెడ్ ప్లేస్ తీసుకోండి. మా ప్లేస్ తీసుకొని మాది ఆక్యుపై చేసి నువ్వు ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ కడతాను, ఇది కడతానంటే ముందు మ్యూజియంలోకి ఇది జీవనది కాదు, ఒక వాగండి. ఇప్పుడు గోదావరి జలాలు ఇక్కడికి నువ్వు పక్కకు తీసుకొచ్చి ఇందులో పొంచేసి దీన్ని జీవనదిగా చేసేస్తానంటున్నావు. చేసేయండి, మాకు కూడా మంచిది. ఇప్పుడు మాది వదిలేసి నువ్వు అక్కడ కట్టాను. మా ఇంటి పక్కన రేవంత్ రెడ్డి గారు గాంధీ గారి విగ్రహం చాలా బాగా కట్టారు అని మేమే చెప్తాం. అలాంటిది మాది తీసుకుంటాను అంటే ఇంత 12 సంవత్సరాల నుంచి కష్టపడి ఈఎంఐలు కట్టుకుని ఇంకా కట్టుకునే వాళ్ళు ఉన్నారండి. క్లియర్ అయిన వాళ్ళు ఇంకా చాలా మంది లేరు, ఉన్నారు. టోటల్గా 450 ఫ్యామిలీస్ అంటే అరౌండ్ 3000 మెంబర్స్ అండి మా మీద జీవనోపాధి పొందుతూ
లేబర్ వర్కర్స్ కానీ వాళ్ళు కూడా దాదాపు 100 to 150 మెంబర్స్ ఉన్నారు ఈ మొత్తం టోటల్గా టోటల్ గా. మీరు ఇప్పుడు చూస్తూ ఒక పక్కన మీరు చూస్తూ ఉంటే లేదండి, ఒకప్పుడు మీరు ఇప్పుడే చూస్తూ ఉంటే స్విగ్గీ వాళ్ళు వస్తారు, ఊబర్ వాళ్ళు వస్తారు. ఎందుకంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఐటీ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటున్నారండి. ఏంటంటే ఇప్పుడు మేము ఫైట్ చేస్తున్నామండి. ఇంకోటి రేవంత్ రెడ్డి గారికి అర్థం కాని ఒక విషయం ఒకటి ఉంది. మగవాళ్ళు ఉదయం వెళ్తే సాయంత్రం ఇంటికి వస్తారు, ఆడవాళ్ళకి దీంతో మెమరీస్ ఎక్కువ ఉంటాయి. నేను ఈ జీవిత కాలంలో మా ఇంట్లో నేను ఉండగలుగుతున్నాను, నేను హ్యాపీగా ఉండగలుగుతున్నాను, ఏ బాధ లేకుండా. అలాంటి బాధ లేక ఒకప్పుడు అన్నారు తెలంగాణ ఆడపడుచులు నేను ఏమి ఇబ్బంది పెట్టానని సీఎం రేవంత్ రెడ్డి గారు. నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినదే, ఆడపడుచుల ఇబ్బందులు నాకు తెలుసు అన్నారు. ఇదా అండి ఆయనకు తెలిసిన ఇబ్బంది? ఈ ఇబ్బంది తెలుసా? ఇంకొకటండి, ఇది ఒక పేపర్లో ఒక కార్నర్లో ఇచ్చారు. 89, 90 ఎంపీఆర్ ఏ అండ్ బి బ్లాక్ సర్వే నెంబర్స్ 89, 90 ల్యాండ్ అక్వైజేషన్ అన్నారండి. ఇంకొకటి అది బాగుంది, మీరు ఇచ్చారు. కానీ ఇవి ఇచ్చినప్పుడు వెంటనే మీ తరఫున ఒక్క ప్రజాప్రతినిధి ఇక్కడికి వచ్చి మేము ఇలా తీసుకోవాలనుకుంటాం, బిఫోర్ నేను తీసుకోవాలనుకుంటున్నాను, మీకు ఇష్టమా? లేకపోతే 1 or 2 మీటింగ్స్ మీరు కండక్ట్ చేశారా? ఇక్కడ ఫ్యామిలీలు ఎలా సర్వైవల్ అవుతున్నాయి, వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళ ఉద్యోగాలు ఎలా ఉన్నాయి, చిన్న ఉద్యోగాలు, నేను ఇది తీసుకుంటే వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు ఇంతమందికి ఆయన ఉద్యోగాలు చూపించేస్తారా అండి? మా ఫ్యామిలీలన్నీ జీవనాధారం అదే కదా అండి. ఇప్పుడు మాకు పోషణ అన్ని, మా పిల్లల చదువులు ఆయన చూడగలరా? ఒక్క మాటలో అనేస్తారు నేను గాంధీవర్ సరోవర్ ప్రాజెక్ట్ కట్టేస్తాను, మన రాష్ట్రాన్ని దేశానికన్నా ప్రపంచవ్యాప్తంగా నేను చాలా బాగా చూపిస్తాను, చాలా మాకు ఇష్టమే. కానీ మా బతుకుల్ని కాదు, మా బతుకుల్ని పనంగా పెట్టి నువ్వు చెయ్యదు. మా అపార్ట్మెంట్ వదలండి, మీకు చాలా స్పేస్ ఉంది. ఇంకొకటి మనకు అవుట్ కట్స్ లో ఇంకొకటి అండి, ఆల్రెడీ మాకు బాపు ఘాట్ ఉంది, మా బాపు మా దగ్గరే ఉన్నాడు. ఇంకొకటి ఇన్ని డెవలప్మెంట్ అన్డెవలప్డ్ ల్యాండ్స్ ఎన్ని ఉన్నాయండి స్టేట్ గవర్నమెంట్వి, అక్కడ నువ్వు తీసుకో, డెవలప్ చేయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, జీవనోపాధి పెరుగుతుంది. ఎందుకంటే అక్కడ కట్టామంటే క్యాబులు తిరుగుతాయి, జనాలు వెళ్ళే వాళ్ళు తిరుగుతారు. ఏమవుతుంది అక్కడ? జీవనోపాధి కొందరు ఉద్యోగ అవకాశాలు లేకుండా అండి. ఇప్పుడు ప్రెసెంట్ బీటెక్ ఎంటెక్లు చదివిన వాళ్ళు కూడా కూలి పనికి వెళ్ళే టైం వస్తుంది. అలాంటిది కొంత జీవనోపాధి కలుగుతుంది కదా. ఆల్రెడీ ఇక్కడ డెవలప్ అయిన ఏరియాలో నేను ఇవన్నీ తీసేసుకుంటాను, ఇవన్నీ చేస్తానంటే ఎందుకండి ఇంతమంది జీవితాలు? 450 అంటే ఏమో సామాన్యమైన విషయం కాదండి, ఒక చిన్న ఊరండి. ఇంకొకటి మేమందరము ఫైట్ చేస్తున్నాం. ఆయనకి ఏంటంటే ఒక ఒపీనియన్ ఉంది, వీళ్ళు ఉద్యోగాల మీద ఆధారపడిన వాళ్ళు, ప్రైవేట్ ఉద్యోగాల మీద ఆధారపడిన వాళ్ళు ఇలా ఫైట్ చేసుకుంటూ వెళ్తే ఉద్యోగాలు పోతాయి, జీవనాధారం లేదు మా. అవునా కదా? ఒక 4-5 సార్లు వీళ్ళని విసిగిచ్చేసామనుకోండి, ఏదో ఒకటి అయిపోతుంది. ఎప్పుడైనా మెంటల్ కన్ఫ్యూజన్ పెట్టద్దండి జనాల్ని. ఇంకోటి చిన్న జీవితాలండి మావి, చిన్న జీవితాలు. మేమేమైనా రాజకీయంలోకి రావట్లేదు, దీంట్లోకి రావట్లేదు. ఈవెన్ పొల్యూషన్ కూడా మేమే తీసుకుంటున్నాం, ఆ మూసి పొల్యూషన్ మేమే భరిస్తున్నాం, ఆ గాలి మేమే తీసుకుంటున్నాం. ఒకప్పుడు అరణ్య రోదన లాగున్నది, ఇప్పుడు ఏమవుతుందంటే 4 రోడ్లు పడ్డాయి, హైటెక్ సిటీలు వచ్చాయి, అన్నీ వచ్చాయి. ఇప్పుడు అందరికి మా ఎంపీఆర్ కనిపిస్తుంది ఆ దారిలో వెళ్తుంటే. ఒకప్పుడు ఇది ఎవరికి కనిపించలేదు, ఇప్పుడు ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది ఇక్కడ. లేదండి, ప్రైమ్ లో కాదండి, ప్రైమ్ లొకేషన్ అయిందండి. ఇప్పుడు మీరు కట్టండి, నేను కాదనట్లేదు, కట్టండి, మాకు కూడా ఇష్టమే. ఎంతవరకు అవసరం మీరు ఇక్కడే కట్టాలనుకుంటున్నారు? ఈసీ మూసి సంగమం దీని కూల్చి డెవలప్ చేయాల్సినంత అవసరం అయితే లేదు కదండి. లేదండి, ఆ త్రివేణి సంగమం దగ్గర కట్టండి. గాంధీ బొమ్మ కూర్చున్న గాంధీ ఉన్నాడు, ఇప్పుడు మాకు నిలబడిన గాంధీ కూడా వస్తారు, మేము కూడా గాంధీవాదులం. ఇంకొకటి అండి, ఇప్పుడు పిల్లలకి మేము ఏం మెసేజ్ ఇవ్వాలండి? ఇప్పుడు చదువుకునే పిల్లలకి మా పిల్లలకే అండి, మొన్నటి వరకు ఏమన్నా గాంధీ గారు స్వాతంత్రోద్యమంలో ఇలా పనిచేశారు, హింసను ఎప్పుడు ఆయన చెయ్యొద్దు అన్నాడు, అహింసా మార్గంలోనూ వెళ్ళి మనం సాధించుకోవాలన్నారు అని చెప్పాము. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏం కదా నిలబడ్డాడు చూడండి, ఆయనే మన ఇల్లు కూల్చారని కాదండి, అలా కాదండి. ఇప్పుడు గాంధీ గారి గురించి చెప్తున్నప్పుడు మన పిల్లలు ఏమంటారు? అమ్మ అన్ని బాగున్నాయి, మన రాజకీయ నాయకులు కూడా కాదు అహింస ద్వారా వెళ్ళాలి కదా, ఇంత హింసగా మనల్ని అలా తోసేస్తూ మీ ల్యాండ్ మేము తీసేసుకుంటున్నాం అంత ఇది చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళే ఆచరణ మార్గంలో లేకపోతే మాకెందుకు చెప్తున్నారని పిల్లలు అడిగినప్పుడు మేము ఏం చెప్పాలండి? అవునా కదా? ఇప్పుడు రాజకీయ నాయకులు అనే వాళ్ళు ఎలా ఉంటారు? మనం ప్రజానాయకులు అంటున్నాం, ప్రజలకు బాగు చేయాలంటున్నాం. ఇప్పుడు నిజంగా ఎంతమంది దీని మీద లాభపడుతున్నారు? ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ మీద మీరు కట్టండి, ముందు డెవలప్ చేయడం మాకు కావాలి. కానీ దానికోసం ఇంత ల్యాండ్ కోసము మా ఎంపీఆర్ని మాత్రం ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం? గవర్నమెంట్ మీ బాధని, మీ అభ్యర్థిని వినదు, నిజంగానే మన అరణ్య రోదన అనుకుందాం. సో ఏం నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఒకటే అండి, ఇప్పుడు అందరికీ ఉంటుంది ఒక టైం అనేది, ఎవరికైనా ఉంటుంది.
కాలం అన్నీ నిర్ణయిస్తుందండి. కానీ మీరు ఈ ఎంపీఆర్ని తీసుకోవాలంటే ఇంతమంది ఫ్యామిలీస్ జీవితాల్లో అన్ని పడగొట్టేసి వాళ్ళ ఆశలని అన్ని అనగదొక్కేసి తెలంగాణ ప్రభుత్వం ఎంతవరకు ముందుకెళ్తుందండి? మీరు ఎంతవరకు రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తారో మాకైతే అర్థం కాలేదండి. సో మరి ఇది ప్రజాపాలన అంటున్నారు, మరి ఇది ప్రజాపాలన లేకపోతే ప్రజలు వేధించే పాలన అనేది మీరే అర్థం చేసుకోవాలి. లేదండి, అది నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి వదిలేసిన, ఆయన విజ్ఞతకే వదిలేసిన. మేము చెప్పమండి, ఎందుకంటే అందరం ఓట్లు వేసిన వాళ్ళమే, గెలిపించిన వాళ్ళమే. ఏదో చేంజ్ తీసుకొస్తారని గెలిపించిన వాళ్ళు, కానీ అనూహ్యంగా ఈ చేంజ్ తీసుకొస్తారని మేమైతే అనుకోలేదండి.